ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకేటు మండలం కేర్పుర గ్రామంలో అక్కడ నివసిస్తున్న గ్రామ ప్రజలైతే మాత్రం ప్రతిరోజు ప్రతి సంవత్సరం భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం అయితే మాత్రం ఈ వర్షాకాలం వచ్చిందంటే మాత్రం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది, ఏంటనేది, ఆ భయం ఏంటనేది అయితే పాటు మనతో పాటు కేర్పుర గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎందుకు ప్రతి సంవత్సరం ఇదే భయంతో ఉంటారు? ఈరోజు అధికారులు మీకు అప్రమత్తం చేసేసరికి మీకు ఎలా అనిపించింది? మాది సంతకవిటి మండలం కొత్తూరు రామచంద్రపురం పంచాయతీ. మా గ్రామంలో నాగావళి ఏరు పక్కన ఉండేవాళ్ళం మేము. మాకు ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏరు ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ ఉండే గ్రోయిన్స్ కానీ ఇక్కడ ఉండే గట్టు కానీ తక్కువ ఉండడం వల్ల మా ఊరి మీదకి వరదలు ఎప్పుడు రావడం జరుగుతుంది. మాకు గ్రామం తరపున అందరము ఏం చేయాలనేది భయం. ఎందుకంటే అవతల పక్క వెళ్ళేసరికి ఈ ఏరు ఎంత వస్తుందో గెడ్డ అంత వస్తుందండి. వీటి వల్ల ఏంటంటే మాకు 3 గ్రామాలు కొత్తూరు, రామచంద్రపురం, జావం అనే గ్రామం మధ్యలో ఉండిపోతాం మేము. దానివల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నామంట. రైతులకు కూడా ఇక్కడ ఉండే వాళ్ళం అందరూ పేద రైతులు, అందరూ చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకునేవాళ్ళు. వీళ్ళందరికి కూడా ఈ గ్రామంలోని మా గ్రోయిన్స్ కానీ గట్టు కానీ కొంచెం శుభ్రం చేస్తే మాకు ఇబ్బంది ఉండదండి. జావా నుంచి ఆ పైదంతా చేశారండి. ఈ కిందను వదిలేయడం వల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ వరద మాకు రావడం, పాపము ఎంఆర్ఓ సార్ కూడా ఇంతవరకు ఉండి మొత్తం నిన్నటి నుంచి వాళ్ళకి ఈ రెవెన్యూ వాళ్ళు ఎవరికి కూడా పాపం రెస్ట్ లేదండి. మా 2 గ్రామాలకు కూడా చాలా ముప్పుగా ఉంది కాబట్టి మాకు దయచేసి ఈ గ్రామంలోని ఈ గ్రోయిన్స్ కానీ గట్టు కానీ కొంచెం ఎత్తిపెట్టి చేస్తే మాకు చాలా బాగుంటుందని కోరుకుంటున్నానండి. మీరు ఎంతమంది ఉంటారు ఈ గ్రామస్తుల్లో? ఈ వరద వచ్చే సమయంలో మీ పరిస్థితి ఎలా కనిపిస్తుంటుంది? మా పంచాయతీ కేఆర్పురం పంచాయతీ 600 మంది నివాసం అండి. ఈ 600 మంది కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అండి. మేమందరం కూడా ఈ రెవెన్యూ మీద ఒత్తిడి ఎన్నిసార్లు చేసినా సరే మాకు ఈ గ్రామంలోని ఈ గట్టు ప్రాబ్లం అనేది చాలా సార్లు ఉన్నదండి. ఇంతకుముందు కూడా వరద వచ్చి చాలా ఇల్లులు పడిపోయి, ఈ ఆవులు చనిపోయి, మనుషులు ఇబ్బంది పడిపోయి ఇప్పుడు కూడా సంతకవిటి మండలంకి వెళ్ళిపోమంటారండి. మేము ఈ వసతులు అన్నీ వదిలేసుకొని మేము ఎక్కడికి వెళ్ళిపోవడానికి ఇబ్బందిగా ఉందండి. అందుకు మాకు దయచేసి ఈ గ్రోయిన్స్ కానీ ఇది కానీ రేపు వచ్చి మాకు ఇది చేస్తారని కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి బ్రదరు, మీరు ఈ వరద సమయంలో ఇలాగ రెవెన్యూ వాళ్ళు అప్రమత్తం చేయడం, ఇలాగ హెచ్చరించడంతో అయితే మాత్రం మీకు ఎలా అనిపిస్తుంది? వరద సమయంలో ఇలాగ మీకు వచ్చేటప్పటికి మీకు ఆందోళన ఎలా అనిపించింది? రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారండి. అలాగే ఇప్పుడు మాకు మెయిన్ సమస్య ఏంటంటే జావం రోడ్డు డౌన్ నుంచి రామచంద్రపురం చివరి వరకు కరకట్ట అనేది లేకపోవడం వల్ల మా 2 గ్రామాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్. ఈ వరద వచ్చే సమయంలో మీకు ఒక అప్రమత్తం చేస్తారు అధికారులు, బయటికి వెళ్ళాలని చెప్పి. ఆ టైంలో మీరు రాత్రి పగలు ఎలా ఉంటారు? ఈ పరిస్థితి ఎలా అనిపిస్తుంది వరద వచ్చే? రాత్రి పొగలు అని అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది సార్. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా భయం అనేది సహజము. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. కాకపోతే మాకు బయటికి వెళ్ళడానికి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒక బోట్ అనేది ఏర్పాటు చేయవలసి మండలంలో కానీ లేదా కేఆర్పురంలో కానీ చిన్నది జనాల్ని షిఫ్ట్ చేయడానికి ఉంటే చాలా ఉపయోగమని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి బ్రదర్, మీరు ఈ కేర్పురం సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. ఆ వరద పరిస్థితి వచ్చేటప్పుడు మాకైతే ఇబ్బందిగా ఉంది పరిస్థితి. కూడా ఇక్కడ ఆందోళనకరంగా ఇప్పుడు అందరూ బిక్కుమంటూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు చాలా భయంతో రాత్రి నుంచి కూడా చాలా బాధపడుతూనే ఉన్నాము. కానీ సార్ అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు, రాత్రి కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చేయగలిగేది వాళ్ళు చేశారు. మా ఇబ్బందుల్లో మేము చాలా బాధపడుతూ ఆందోళనతో ఇక్కడ ఉన్నాం సార్. కానీ మా కరకట్టు గ్రోయల్స్ మాత్రం తప్పనిసరిగా మీ అధికారులు కూడా ఇచ్చేసి మాకు ఏర్పాటు చేస్తే మాకు అదే కూడా బాగుంటుంది సార్. మేము అదే కోరుకుంటాను. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకేటు మండలం కేర్పురం గ్రామం సంబంధించి ఈ నదీ పరివాహక ప్రాంతం సంబంధించి గ్రామం అయితే ఈ నది పక్కన ఉండటంతో అయితే మాత్రం భయంతో గుప్పెట్ల అరచేతుల ప్రాణాలు పెట్టుకునే పరిస్థితి కనిపించింది. ప్రతి సంవత్సరం అయితే మాత్రం వర్షాలకైతే మాత్రం ఈ నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో ఈ గ్రామంలో ఉండే ప్రజలైతే మాత్రం చాలా ఇబ్బందులు భయంతో బతికే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఈ 2 రోజులుగా అయితే వర్షాలు కురవడంతో అయితే మాత్రం రెవెన్యూ
రెవెన్యూ అధికారులు ఈ గ్రామం చేరుకొని ఏ క్షణంకైనా వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ అయితే మాత్రం రెడీగా ఉండండి. పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి పరిస్థితులు ఇక్కడ కనిపించాయి కాబట్టి మీరందరూ రెడీగా ఉండాలని అప్రమత్తం చేశారు అధికారులు. అందులో భాగంగా అయితే గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి, మాకు సరైన ఈ నాగావళి అనేది కానుకొని కరకట్ట నిర్మించాలని అయితే మాత్రం కోరుతున్న అధికారులు చూసి వెళ్ళడం, నాయకులు చూసి వెళ్ళడం కనబడుతుంది తప్ప మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ కరకట్ట నిర్మాణం చేసి ఉంటే మాత్రం మాకైతే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అయితే గ్రామస్తులు ఆరోపిస్తారు. అందులో కాకుండా ఏదైతే ఈ 2 రోజులుగా కురిసిన వర్షాలకైతే వరద తాకిడి నాగావళి నదికి ఎక్కువ రావడంతో అయితే ఈ గ్రామస్తులు మహిళలు కలిపి శాంతించమ్మ గంగమ్మకి అని చెప్పేసి పూజలు చేసి అయితే పరిస్థితి కనిపించింది. ఈ రాత్రి ఎలాగ గడపాలి, ఎలాగ ఉండాలో అయితే మాత్రం గ్రామస్తులంతా మాత్రం ప్రాణాలు అరచేతులు పెట్టుకుని భయంతో జీవించే పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా సరే ప్రతి సంవత్సరం ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి మాకు సరైన కరకట్ట నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నారు. సంతకట్ట మండలం నుంచి కేఆర్పురం గ్రామం నుంచి సురేష్, ఆర్టీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.